ప్రేక్షకులకు నమస్కారం అండి. సర్పగంధ అంటాం మనం అందరూ, చాలామంది వినే ఉంటారు. అందులోనే ఇది ఒక రకం అండి, సర్పాక్షి అంటారు సాంస్క్రిట్లో. మీకు ఆయుర్వేద పుస్తకాల్లో ఎక్కువగా సర్పాక్షి అనే రాస్తారు, సర్పగంధ అని రాయరు. దీని యొక్క వేరు విషాన్ని విరవటంలో చాలా గొప్పగా పనిచేస్తుందండి. వెర్రి కుక్క అంటే హైడ్రోఫోబియా రాకుండా, పిచ్చి కుక్క కరిసిందనుకోండి మిమ్మల్ని, దీని యొక్క వేరుగంధం రాస్తే అక్కడ ఆ విషమంతా విరిగిపోయి మీకు బ్రహ్మాండంగా సేవ్ అయిపోతారు మీరు. అంటే ఇంజక్షన్లు చేయించుకుంటాం మానేమని కాదు, ఇక్కడ ఇంజక్షన్లు కూడా చేయించుకోండి. కరిసిన వెంటనే ఇది రాసేసుకుంటే మీకు డౌట్ ఉండదు అనమాట. అసలు దీని యొక్క గంధం రాసుకుంటే అంత అద్భుతంగా పిచ్చి కుక్క, పిచ్చి నక్క, లేకపోతే పిచ్చి కోతి, ఏది కరిసినా సరే, అలాగే కందిరీగ, తేనెటీగ, తేలు విషం మీద అన్నిటి మీద పనిచేస్తుందండి. చాలా కఠోరమైన చేదుగా ఉంటుంది దీని యొక్క వేరు. ఓకేనండి. ఇది కుష్టు రోగం మీద పనిచేస్తుంది. దీని వేరుని ఏం చేయాలంటే మీరు జాగ్రత్తగా తీసుకుని శుద్ధి చేసుకోవాలండి. ఏ విధంగాని అంటే చిన్న చిన్న ముక్కలు నరుక్కోండి. దీన్ని ఈ సైజు ముక్కలు కొట్టుకొని ఒక ఇంత ఎత్తు డబ్బా తీసుకోండి. ఆ డబ్బాలో ఒక 1/2 లీటర్ మిల్క్, 1/2 లీటర్ వాటర్ కలిపి కింద వేయండి. దానిపైన ఒక గుడ్డ కట్టండి. ఆ గుడ్డను కొద్దిగా నొక్కండి. ఆ గుడ్డలో ఈ ముక్కలు వేయండి. వేసి సన్నటి మంట మీద ఆ పాలు మండిస్తే వచ్చిన ఆవిరి మీద ఈ ఉడకాలి. సేమ్ అశ్వగంధ ఎలా శుద్ధి చేస్తామండి, అదే టైప్లో ఇది కూడా శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకుంటే దాంట్లో ఉన్న తీక్ష్ణత కొంచెం తగ్గి చక్కగా పనిచేస్తుంది. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునండి. పచ్చిగా ఉండగానే కొట్టేసుకోండి సాధ్యమంత వరకు. ఒక పేస్ట్ కింద తయారు చేసుకుని ఎండబెట్టుకుంటే చాలా తేలిగ్గా మీరు చూర్ణం చేసుకోవచ్చు. లేకపోతే లావుగా ముదరేర్లు ఉంటాయి చూడండి, వాడి దేంట్లోని నలగవండి, చాలా కష్టపడవలసి వస్తుంది, మీకు పౌడర్ చేయలేరు మీరు. అందుకు పౌడర్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఆ పచ్చిగా ఉండగానే సన్నగా తరిగేసుకుని దాన్ని పాలార మీద ఉడకబెట్టుకుని, ఆ తీసిన వెంటనే మీరు మిక్సీలో పేస్ట్ కింద కానీ ఇంకో లెగ్ కానీ కొట్టుకుని పలచగా చేసి ఎండబెట్టేసుకుంటే దాన్ని మీరు పౌడర్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట. అర్థమైంది కదండి. ఈ పౌడర్ ఏం చేయాలంటే 600 mg, ఎంతండి, 600 mg అంటే అణ ఎత్తు అంటాం ఆయుర్వేదంలో. అర్థమైంది కదండి. అణ ఎత్తు మెత్తని చూర్ణాన్ని తీసుకుని పాలల్లో కలుపుకుని, ఎంత వేడి తాగలిగితే అంత వేడి పాలల్లో కలుపుకుని తాగాలి. అర్థమైంది కదండి. ఉదయం, సాయంత్రం, నైట్ పడుకునేటప్పుడు చక్కగా నిద్రాడుతుంది. ప్లస్ మీ బీపీ ఏదైతే ఉందో బీపీ పెరగకుండా అద్భుతంగా పనిచేస్తుందండి. సింగిల్ హెర్బ్ బీపీ తగ్గించడానికి. కానీ బీపీ పూర్తిగా తగ్గిపోతుందని చెప్పలేము, గ్యారంటీ ఇవ్వం. ఎవరెవరు అనుకోండి, ఏ మందికి గ్యారంటీ ఇవ్వడం అనేది జరగదు. కానీ బీపీ అనేది ఏమంటుందంటే, మీకు కోపం వచ్చిందనుకోండి తగ్గిపోయిన కూడా మళ్ళీ రావచ్చు, దుఃఖం వచ్చిందనుకోండి మళ్ళీ వస్తుంది. చాలా చేదుగా ఉంటుందన్నమాట, తినలేరు మీరు. అది తినలేరనే క్యాప్సుల్ ఇచ్చేస్తామండి, క్యాప్సుల్లో ఇస్తాం అన్నమాట. ఇస్తే మీరు దీన్ని జాగ్రత్తగా మీ డైలీ అవసరమైతే బీపీ చూసుకుంటా రెగ్యులరైజ్గా దీన్ని వాడుకుంటా ఒక 3-4 నెలలు కనుక కష్టపడితే బీపీ యొక్క ట్యాబ్లెట్ తీసేయడానికి అవకాశం ఉందండి. అంత బాగా సర్పగంధం అనేది పనిచేస్తుంది మీకు. దాని గంధం పాము విషం మీద కూడా పనిచేస్తున్నాను కదా, పాము విషం, తేలి విషం అన్నిటి మీద. అదే బీపీకి అంటే హృదయానికి సంబంధించిన, గుండెకి సంబంధించిన జబ్బులు తగ్గించడంలో ఒక మంచి మూలిక మద్ది చెట్టు ఒకటి, ఇది ఒకటి తెల్ల మద్ది, అర్జున అంటారు కదా, అది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది కూడా బాగా పనిచేస్తుంది, చాలా బాగా అంటే బీపీ నేను చాలామందికి ఇచ్చానండి. 100కి ఒక 70-80 మందికి పూర్తిగా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు. మన ఫీలింగ్స్ని బట్టి పెరిగేది కాబట్టి, తగ్గేది కాబట్టి బీపీ అనేది కూడా ట్యాబ్లెట్ ఉంచుకుంటే మంచిది. ఇంట్లో కూడా అంటే క్యారీ చేయమని కాదు, ఇంట్లో ఉంచుకుంటే ఎప్పుడైనా పెరిగిందని అనుమానం వస్తే ఒకటి వేసుకుంటే సరిపోతుంది అప్పుడప్పుడు. ఆ విధంగా మీరు సర్పగంధాన్ని బీపీ తగ్గించడానికి చాలా అద్భుతంగా వాడుకోవచ్చు. హైడ్రోఫోబియా, వెర్రి కుక్క కాటు మీద పనిచేసి చాలా తక్కువ మూలికలు ఉన్నాయండి ఆయుర్వేదంలో. అందులో ఇదొకటి చాలా బాగా పనిచేస్తుంది. వెంటనే గంధం తీసి అక్కడ రాసేయాలి. పాము కరిసింది, ఏ మందు లేదు, సర్పగంధం ఉంది, అక్కడ తీయండి. వెంటనే తీసి దాన్ని ఎవరైనా చిన్నపిల్లడు ఉంటే ఆ మూత్రంలో గంధం తీసి కనుక రాసి
ఇంకొక మామూలుగా బయట గంధం తీసుకుని ఆ గంధం నాకితే ఒక బ్యాడ్ ఎత్తు 2-3 సార్లు నాకితే సర్పం విషం దిగిపోతుందండి. అలా అన్నానని మీరు కరిచినా కూడా అది మింగుతా కూర్చోవద్దు. దాన్ని ఇమీడియట్గా వేసుకుని మీకు టైం ఉంది కాబట్టి హ్యాపీగా మంచి హాస్పిటల్కి వెళ్ళండి, వైద్యం చేయించుకోండి. కానీ పూర్వం ఈ యాంటీవెనమ్ కానీ ఏమీ లేనప్పుడు ఇలాంటి మూలికలే ఆధారం అండి. దాన్నే వాడుకునేవారు, చక్కగా బతికేవారు. అనేక రకాలు ఉన్నాయి విషాన్ని చంపడానికి. నల్ల తాసుకుంది, గోధుమ తాసుకుంది, అలాగే పొడపాము కరిచిన, కట్లపాము కరిచిన, ఎంత కఠోరమైన విషం ఉన్న పాము కరిచినా తగ్గించడానికి మూలికల్లో అద్భుతాలు ఉన్నాయండి. అటువంటి అద్భుతం విషాలను తగ్గించడంలో ఈ సర్పగంధ మూలిక. అందరికీ అర్థమైంది కదండి. జాగ్రత్తగా వాడుకోండి, జాగ్రత్తగా రాసుకోండి. మళ్ళీ చూడండి వీడియో అర్థం అవ్వకపోతే. నమస్కారం.